హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు థర్స్డే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో మన ఛానల్లో వచ్చేసి రెగ్యులర్ డైలీ కంటెంట్, డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ నా కంటెంట్ మీకు ఎవరికైనా రిలేటబుల్ అని అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. సో ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ చాలా చాలా నాకైతే హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తారు చూడండి, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఓకేనండి, ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. సో ఇప్పుడైతే నేను సోయా పలావ్ చేస్తున్నాను అనమాట పిల్లల కోసం. బాక్స్లోకి ఈరోజు లంచ్ బాక్స్లోకి సోయా పలావ్, అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు. సో సోయా పలావే తినేసి వెళ్తామని చెప్పారనమాట. అండ్ దీనికి కాంబినేషన్ ఆలూ కర్రీ అయితే చేస్తున్నా, ఆలూ కుర్మా. సో ఫస్ట్ అయితే కొంచెం ఘీ యాడ్ చేసుకున్నా. ఏ రైస్లో అయినా సరే ఘీ యాడ్ చేస్తే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది అండ్ టేస్ట్ బాగుంటుందన్నమాట. సో కొంచెం ఘీ యాడ్ చేసి అండ్ ఉల్లిపాయలు అయితే సన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలాగా మనం చేసేది పులావ్ కాబట్టి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఉల్లిపాయలు ఆయిల్లో మగ్గితే సరిపోతుంది. ఇది ఒక ఫ్లేవర్ అనమాట. సో అది చాలా బాగుంటుందండి. డీప్ ఫ్రై అయిపోతే కొంచెం చేదు వస్తుంది, అది పులావ్ అయిపోదు. బిర్యానీలో అయితే డీప్ ఫ్రై అయితే బాగుంటుంది. సో పులావ్లో కాబట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ మనం ఆల్రెడీ మసాలా అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి క్విక్గా అయిపోతుంది రెసిపీ అనేది. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకున్నాను కదా. సో కొంచెం పుదీనా, కొత్తిమీర అవి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి వేసేసుకున్నా. 4 పచ్చిమిరపకాయలు చీలికలు అయితే వేసేసుకోవాలి ఇలాగా. సో కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, అందుకోసం. సో ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చాలా బాగుంటుందండి. మాకు ఇలాంటి కలర్ రైస్లు అయితే చాలా ఇష్టం అనమాట. అంటే పులిహోర, లెమన్ రైస్, కలర్ రైస్ ఇలాంటివి చాలా ఇష్టము. సో అందుకే ఈరోజు పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి సోయా పలావ్ చేస్తున్నాను. సోయాని నేను అంటే ఒక 15-20 మినిట్స్ హాట్ వాటర్లో వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి హాట్ వాటర్లో వేసి నానబెట్టేసాను అనమాట. సో తర్వాత మనకి సాఫ్ట్ అవుతుంది అండ్ మసాలా కూడా బాగా పడుతుంది అనమాట, కొంచెం బాగా నానడం వల్ల. సో అవన్నీ స్క్వీజ్ చేసేసి దీంట్లో మనం పోపు పెడుతున్నాం కదా, దీంట్లో వేసేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గరం మసాలా మొత్తం సోయాలోకి వెళ్ళి టేస్ట్ తినేటప్పుడు బాగుంటుంది కాబట్టి ఇప్పుడే వేసేసాను అనమాట. గట్టిగా ఏం కావండి, సాఫ్ట్గానే ఉంటాయి, కొంచెం లిక్విడ్ టైప్ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ నేను ధనియా పౌడర్ ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న ధనియా పౌడరు అండ్ 1 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే వేసుకుంటున్నా. సో ఈ మధ్య కర్డ్ హస్టంది అయితే వాడుతున్నా ప్రస్తుతానికి. ఎందుకంటే ఇలా కర్రీస్లోకి కానివ్వండి, పిల్లలకి బటర్ మిల్క్ అట్లా చేసి ఇవ్వడానికి హస్టన్ది పెరుగు అయితే వాడుతున్నా. బాగుంది టేస్ట్ అయితే. సో అవన్నీ వేగిపోయిన తర్వాత అంతేనండి, ఇంకెక్కువ ఏమీ లేదు. సో అవన్నీ వేగిపోయిన తర్వాత కొన్ని వాటర్, అంటే మనం ఎన్ని గ్లాస్ వాటర్ తీసుకుంటే అన్ని గ్లాస్ వాటర్, 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా 4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని వేసేసాను అనమాట. బ్యాచిలర్స్లో ఉన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆలూ కుర్మా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ ఏం షేర్ చేయట్లేదు. డైరెక్ట్ పోపు పెట్టేస్తున్నా. మార్నింగ్ టైం ఎలా ఉంటుందండి, చాలా హడావుడి ఉంటుంది కదా. సో అందుకోసం ఇంకా నేను రెసిపీ ఇది అయితే షేర్ చేయలేదు. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను. సో ఒక సైడ్ కర్రీ అయితే పెట్టేసా అండ్ ఒక సైడ్ అయితే రైస్ అయితే పెట్టేసా అనమాట. సో మనకి ఇట్లా కుక్కర్లో పెడితే ఏంటంటే పొడిగానే వస్తుంది, కాకపోతే మనకి త్వరగా అయిపోతుంది అనమాట. నార్మల్గా కుక్ చేసే కంటే ఇలా కుక్కర్లో వేస్తే సాఫ్ట్గా వస్తుంది, త్వరగా పని అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను టీ కోసం ప్రిపేర్ చేస్తున్నా. అల్లం ఇలాచి దంచుతున్నా. అవసరానికి ఏవి దొరకవు, అనవసరం అన్నప్పుడు మటుకు అన్నీ కాళ్ళకు తగులుతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు కుక్కర్ మూత కోసం, విజిల్ కోసం చాలాసేపు వెతికి ఫైనలీ పక్కనే ఉంది, చూసుకోలేదన్నమాట. అట్లా ఉండదండి, హడావిడి టైంలో పక్కనే ఉన్నా కూడా కనపడదు అనమాట. సో అవన్నీ పెట్టేస్తే ఒక 2-3 విజిల్స్ వచ్చాయి, తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇంకా అందుకే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఈరోజు కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అవి ఉన్నాయి కదా, నెక్స్ట్ డే ఫ్రైడే కోసం ఇప్పుడైతే క్లీనింగ్ అవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఆ స్టాండ్ కనిపిస్తుంది కదా, ఆ స్టాండ్ కూడా తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. అవన్నీ క్లీన్ చేయలేదనుకోండి, దాని కింద ఏమేమి పెట్టున్నానో ఏమేమి వెళ్ళిపోయినాయో కూడా తెలీదు. సో స్టాండ్ ఒకటి ఏదైనా స్టాండ్ పెట్టామంటే దాని కింద బోల్డ్ అన్ని వస్తువులు అయితే దూరిపోతూ ఉంటాయి అనమాట. సో చూసి నిదానంగా అవన్నీ క్లీన్ చేసుకోవాలి. అండ్ చాలా రోజులు అయిందిలేండి అవి క్లీన్ చేయక చాలా రోజులు అయిపోయింది.
సో ఈరోజు తీరిక ఉందనమాట. అందుకే ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసామనుకోండి, కొంచెం టైం ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఆ టైంలో క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి. పిల్లలు వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుందండి మా ఇల్లు అయితే. ఆబ్వియస్లీ ఇంకా పిల్లలు మార్నింగ్ టైం స్కూల్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్క ఇంట్లో ఇలాగే ఉంటుంది చిందరవందరగా. సో బెడ్షీట్స్ ఎక్కడవక్కడ వేసేస్తారు, ప్లేట్స్, స్కూల్ బ్యాగ్స్, సాక్స్ ఎక్కడ పడితే అక్కడ వేసేసి వెళ్ళిపోతారు. కానీ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి అంటే చాలా రిస్క్ అండి. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. బికాజ్ అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంతేనా పని అన్నట్లుగా అనిపిస్తుంది, కానీ చేస్తుంటే తెలుస్తుంది. మార్నింగ్ టైము పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా వారు బాబుని బస్ ఎక్కిచ్చేసి వచ్చేసారు. సో ఇప్పుడైతే టీ పెట్టుకోవాలండి. నాకు మార్నింగ్ టైం రిలాక్స్ టైం అంటే అది టీ టైం ఒకటే అనమాట. సో ఆ టైంలో నేను కొంచెం ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతాను. సో అందుకే ఫస్ట్ అయితే పిల్లల్ని పంపించేస్తా. అండ్ ఇక్కడ ఈరోజు కాఫీ పెట్టట్లేదు, టీ పెడుతున్నాను. సో టీ ఎందుకంటే కొంచెం రీఫ్రెష్నెస్ వస్తుంది. నిన్న నైట్ కూడా కాఫీ తాగి పడుకునేటప్పుడు ఎందుకో ఒక్కోసారి అనిపిస్తుంది అండి నైట్ టైం కూడా కాఫీ తాగాలి అని. నాకైనా నాలాగా చాలామంది ఉంటారా అని తెలుసుకోవాలనిపిస్తుంది. మీలో ఎవరికైనా ఉంటే అలవాటు నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే వ్లాగ్ మీరు మార్నింగ్ చూస్తే మార్నింగ్, ఆఫ్టర్నూన్ చూస్తే ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చూస్తే ఈవినింగ్. సో ఇప్పుడైతే ఈరోజు థర్స్డే రోజు ఇంకా తెలుసు కదా, నెక్స్ట్ డే ఫ్రైడే అంటే థర్స్డే రోజు యుద్ధానికైతే స్టార్ట్ అయిపోవాలి. అంటే క్లీనింగ్, మామిడాకులు అవి పెట్టుంటాను కాబట్టి ఇంకా అక్కడ ఉన్నాయి ఆ మామిడాకులు. ఈరోజు థర్స్డే రోజే కొంచెం క్లీనింగ్ అవి చేసేసుకున్నాం అనుకోండి. అండ్ అక్కడ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో థర్స్డే రోజే కొంచెం మనం క్లీనింగ్ అవి పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి ఈజీగా అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇంతకుముందు నేను పూజ అవన్నీ చేసుకున్న తర్వాత పిల్లలకి వంట అవన్నీ చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. ఫస్ట్ అయితే పిల్లల్ని పంపించేసిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా, అప్పుడైతేనే నాకు చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్న ఫీలింగ్ అయితే వస్తుందండి. సో అందుకే ఫస్ట్ అయితే పిల్లల్ని పంపించేసి పూజ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు గడప క్లీన్ చేసుకోవాలి అండ్ స్టవ్ కాడ అంతా క్లీన్ చేసుకోవాలి. మనం అది స్టవ్ కాడ స్టాండ్ పెట్టాం కదా, అంటే స్టవ్ కట్ట పైన స్టాండ్ పెట్టాం కదా, అది దాదాపు ఒక 2 months అయిపోయింది అనుకుంటా క్లీన్ చేసి అవన్నీ తీసేసి మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో అది ఈరోజు వర్క్స్ అయితే అవన్నమాట. దానికంటే ముందు ఒక టీ తాగుదాము. సో మనకి కొంచెం స్టామినా రావాలి కదా. నాకు టీ పడితేనే ఎందుకో తెలియదు మైండ్ రీఫ్రెష్గా అవుతుంది. సో మార్నింగ్ ఎంత హాట్ వాటర్ తీసుకున్నా సరే ఈ టీ తాగితే కానీ కొంచెం మైండ్ రీఫ్రెష్గా అవుతుంది అనమాట. సో చాలామంది డాండ్రఫ్ గురించి అడుగుతున్నారు. సో అంటే డాండ్రఫ్కి రెమెడీ అని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక హెయిర్ మాస్క్ అయితే షేర్ చేస్తున్నాను. సో అది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, చెక్ చేసేయండి. సో మీకు డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆ హెయిర్ మాస్క్తో పాటు ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని హెయిర్కి మాస్క్ పెట్టుకోండి. సో చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే అది ఎట్లా తెలుసు అంటే, మా ఇంట్లో మా వారికి ఉంది అండ్ మా పాపకు ఉంది డాండ్రఫ్. దానివల్ల హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది. లేదంటే మా పాపకి హెయిర్ చాలా ఒత్తుగా అనమాట. అంటే ఇట్లా వేసినా కూడా జడ అంత ఎక్కువ ఉండేది. డాండ్రఫ్ వల్ల సగానికి సగం వెళ్ళిపోయింది. దట్టు అది డాండ్రఫ్. సో డాండ్రఫ్ అనేది ఇంకా అది వచ్చినప్పుడు ఒక్కసారి వచ్చిందనుకోండి అది పోవడం చాలా కష్టము. కాబట్టి ఇలాంటి రెమెడీస్ వల్ల కొంచెం హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ డాండ్రఫ్ మటుకు ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. సో ప్రస్తుతానికి అది ఒక హెయిర్ మాస్క్ అయితే ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తా, ఓకేనా. సో ఫస్ట్ అయితే టీ చల్లగా అయిపోతుంది, వర్క్ కూడా చాలా ఉంది అండ్ 9:30 అవుతుంది, ఇంకా టైం అవుతుంది అనమాట సో ఆఫీస్కి. సో ఫాస్ట్గా టీ తాగి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేయాలి. సో ఓకేనండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. టీ తాగేసిన తర్వాత ఇక్కడ మా వారు కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ గడప అయితే క్లీన్ చేస్తున్నా. రేపటి కోసం చెప్పాను కదా, రేపటి కోసం ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే కుదరదండి. బికాజ్ ఈవినింగ్ కొంచెం టైం అయితే 6:30 ఆ టైం అవుతుంది కాబట్టి ఆ టైంలో గడప అవి క్లీన్ చేయడం కూడా బాగుండదు. సో అందుకే మార్నింగ్ ఎంత వీలైతే అంత త్వరగా నేను పని చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నేను 5:30, 6కి లేచినా కూడా అదే టైం అవుతుందండి. ఎందుకంటే నేను సరేలే టైం ఉంది కదా కొంచెం నిదానంగా చేద్దాం అట్లా అనుకుంటూ నేను టైం పాస్ చేస్తాను.
తీరా నాకు టైం అయిపోతుంది ఒక 5-10 మినిట్స్ ఉన్నప్పుడు అప్పుడు మటుకు నేను కొంచెం హడావిడిగా చేస్తూ ఉంటాను అనమాట. అండ్ టీ తాగే టైంలో మా అత్తయ్య ఫోన్ చేశారనమాట. పాపం తను కూడా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. వెళ్ళాలండి, ఏదైనా ఫెస్టివల్కి చూసుకొని వెళ్ళాలి అనుకున్నాను. అండ్ బయటి వై ఒక హ్యాపీ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోలేదు కదా. సో మా ఆడపడుచు వాళ్ళ పాపకి మొన్న రీసెంట్గా పెళ్ళయింది కదా. సో ఆ పాపకైతే బాబు పుట్టారనమాట. సో డెలివరీ అయిన తర్వాత నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదండి. నాకైతే చాలా చూడాలని అనిపిస్తుంది, కానీ మన బిజీ వర్క్కి వెళ్ళలేకపోయానమాట. సో చూసుకొని వెళ్ళాలి, దీవాళికా దసరాకా చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్గా ఇంట్లో పూజ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు థర్స్డే, మా ఇంటి దేవుడికి ఖచ్చితంగా దీపం అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారికి ఇట్లా పూజ చేసేసుకున్నానండి. అండి మార్నింగ్ టైం నా హడావుడి అయితే ఇట్లా ఉంటుంది అనమాట. సో ఫాస్ట్గా పని చేసుకొని ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా పని చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే పని మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ పూజ కూడా చేసి. సో అదండి ఈరోజు చిన్న వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. సో రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.